మన ఛానల్లో ఉన్న నిరుపేద నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి. అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జైళ్ల శాఖ నుండి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలకు 7th 10th ఈ 2 పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా? చిన్న అప్లికేషన్ పెడితే జాబ్ అండి. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు వీటికి. లేట్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్ చూద్దాము. ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి, ముందుగా చూడవచ్చు. ఓకే. గైస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెజెంట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, డ్రైవర్, ఎలక్ట్రీషియన్ అండ్ స్వీపర్ పోస్ట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇన్ డిస్ట్రిక్ట్ జైల్ విజయవాడ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అన్నీ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ పైన వీటిని తీసుకుంటారు. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, దీనికి ఏంటి అంటే పాస్ ఇన్ ఎస్ఎస్సి. ఓకేనా? 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలండి, తప్పనిసరి, అది మ్యాండేటరీ. 108 ట్రైన్డ్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ ఆల్సో కెన్ అప్లై. అంటే 108లో పనిచేసేటువంటి ట్రైన్డ్ మెడికల్ టెక్నీషియన్స్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అంటూ తెలియజేశారు. 12,000 శాలరీ అండి. కమ్యూనికేషన్ బాగుండాలి అని చెప్పేసి తెలియజేశారు. నెక్స్ట్ డ్రైవర్ అండి, లైట్ మోటార్ వెహికల్. దీనికి ఎస్ఎస్సి పాస్తో పాటు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి తప్పనిసరిగా. ఓకేనా? అంటే 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ యాజ్ అన్ నోటిఫికేషన్ డేట్ అంటూ, అంటే మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే సరిపోతుందండి. 15,000 జీతం అయితే ఇక్కడ ఇవ్వడము జరుగుతుంది. హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ రోడ్ సైన్స్ అండ్ సిగ్నల్స్ అనేది తెలియజేశారు. ఎలక్ట్రీషియన్ అండి, దీనికి క్యాండిడేట్ అప్లై ఫర్ ఎలక్ట్రీషియన్ పోస్ట్ మైట్ బీ రిక్వైర్డ్ టు హ్యావ్ అ కంప్లీటెడ్ ఎస్ఎస్సి. 10వ తరగతి పాస్ అయి ఉండి ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్, డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అండి. 15,000 జీతం. స్వీపర్ 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి. తెలుగు రాయడము చదవడం వస్తే సరిపోతుంది. 12,000 జీతం అయితే మరి అందజేస్తారు ఇక్కడ. ఓకేనా? 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితిని అయితే ఇక్కడ ఇవ్వడము జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బీ అప్లై యాజ్ పర్ ద ఏపీ స్టేట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రూల్స్ అంటూ తెలియజేశారు. ద ఫంక్షన్స్ ఆఫ్ మేల్ నర్సింగ్, అంటే ఎవరు ఏం చేయాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే మనం చూడవచ్చు. మరి ఏ విధంగా అప్లై చేయాలి? క్యాండిడేట్ కెన్ ఆబ్టైన్ అన్ అప్లికేషన్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ జైల్ విజయవాడ అంటూ తెలియజేశారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ద క్యాండిడేట్ ఇన్ పర్సన్ షెల్ సబ్మిట్ ఏ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద ఎన్క్లోజర్. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఏమేం కావాలో అన్నీ దానికి అటాచ్ చేసి సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ జైల్ విజయవాడ ఆర్ఆర్బి 4 ఆ అడ్రస్కి పంపాలి. మనము 4/9/2023 నెక్స్ట్ మంత్ 4వ తారీఖులో పంపాలి మనము. అడ్రస్ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ జైల్ విజయవాడ, గాంధీనగర్ 520003. కాంటాక్ట్ నెంబర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడము జరిగింది. దానికి మనము జడ్జ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావచ్చు, ఎస్ఎస్సి మెమో కావచ్చు, మార్క్స్ మెమో, సిఆర్ఎఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కావచ్చు, డిగ్రీ అర్హత అయితే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఓసీ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు,
4th to 10th స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనమైతే జత చేయాలి. ఓకే, మరి లాస్ట్ డేట్ 4వ తారీఖు ఆల్రెడీ చెప్పుకున్నాము. 25వ తారీఖు ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. మరి అప్లికేషన్ ఫామ్ చూసినట్లయితే ఫోటో అంటించాలి. దేనికి అప్లై చేస్తున్నాం దాని పేరు రాయాలి ఇక్కడ. రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు అవసరం లేదు. ఇది యాజ్ పర్ ద 10th మెమో ప్రకారము ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి మనం. యాజ్ పర్ ద 10th మెమోనే బేస్ ఉంటుందండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇవన్నీ ఫిల్ చేసి మనము రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది. సో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారండి? యాజ్ పర్ ద మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. దీనికి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బై. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.